పాపము పాపము అని చెప్పి లోకమంత అంటుంటే ఆరుగురు అటువంటి మనగా భగవంతుణ్ణి ఎడలేని దెబ్బలు కొడుతున్నారు. దెబ్బలు కొట్టంగా చూడు భగవంతుడు మల్లికార్జుడు అన్నాలార నాకు అన్య వెనుక లేదు పుణ్య వెనుక లేదా అని భగవంతుడు అంటున్నాడే. మాట ఏమిటిరా ఈనేడుది దొంగతనం చేసిన నేను చేసిన అంటారా? ఎప్పుడు కాడు లంగతనం చేసిన నేను లంగతనం చేసిన అంటాడు. లంగతనం చేసినా అని ఏ విధంగా అయితే అంటారా? అని తల్లికి పెద్దోడు మోటాల్ రెడ్డి కళ్ళ చూసిండు. పెద్దోడు మోటాల్ రెడ్డి కళ్ళ చూసి ఏమంట ఉన్నాడు. ఐదుగురు తమ్ములను దగ్గర పిలుచుకుంటున్నాడు. మల్లయ్య మంచోడు అంటున్నాడు. మల్లయ్య మంచోడు అంటున్నారా? మల్లయ్య మంచోడు అంటున్నారా? మల్లయ్య మంచోడు అంటున్నారా? ఏ నోట చూసినారా తమ్ముడు? ఏ నోట చూసినారా తమ్ముడు? మల్లయ్య మంచోడు అంటున్నారా? మల్లయ్య మంచోడు అంటున్నారా? ఇక్కడ మీరు అటువంటి వనగా తండ్రులతోటి గుద్దుతున్నారు. ముళ్ళగట్టలు తోడు కొడుతుంటే నా తమ్ముడేమో దాని లోకమంతా కలకల కన్నీరు తీస్తున్నారు. ఉల పోతున్నారు. ఒక్కరు మొఖాన పెట్టుకొని కోటమ్మ పనులు శోకం పెట్టుకొని ఏడుతున్నారు. తమ్ముడు ఉంటాక ముందు తమ్ముడు ఉంటాక ముందు పోని పట్టమురా తమ్ములారా పోయి పట్టవురా తమ్ములారా కాలిపోయినాడు రా తమ్ములారు కాలిపోయినాడు రాలే తమ్ములారా కొల్లాపురి పట్టం 7 వద్దులు ఎంత కాలిపోయినాడు. మన పోయి చింతాల పెట్ట మీద పోసుకున్నాము. కోసంటే కాలిపోయిన కరకాసులల్లా మనుల కొద్ది ఎండుండే కళ్ళ కొద్ది బంగారం ఉండే. మరి కరిగిపోయిన ఎండి బంగారం ఈరన్న దొరుకుతా అని మన తండ్రి యాదిరెడ్డి మేము అప్పుడు చిన్న పిల్లలము నాయనతోటి కరకాసులల్ల ఎంకులాడతారా. ఎండి దొరకలేదు బంగారం దొరకలేదు తమ్ములారా. కాలిపోయిన కరకాసులల్లా ఎంచవేన కప్పరా తమ్ముడు పెట్టుకొని అటువంటి కాలిపోయిన కరికాసులల్లో ఎక్కులాడితే ఎంచవేని కప్ప మూలవేని సాట పిడి లేని కొడలు కామలేని కొట్టలు తొలి చెప్పబడి అసలు ఎంచ కప్పలు పెట్టుకొని కళ్యాణం పోయి కళాకంద రాజులు మేనమామలు ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాయిలు అక్కడ కళ్యాణం లోపల కలియో మధ్యలో తాగుతావా అని అగో మన అయ్యా నేను మిమ్మల్ని 5 చిన్న పిల్లలు ఎంట పెట్టుకొని కళ్యాణం అనిపోతే కళ్యాణం తొమ్మలు కాట కలిసి కళ చెల్ల కొండల తొమ్మ పట్టినవురా తమ్ముడా. ఎక్కరాని కొండలు రా తమ్ముడు ఎక్కరాని కొండలు రా తమ్ముడు దిగరాని కొండలు రా తమ్ముడా దిగరాని కొండలు రా తమ్ముడా ఎక్కిన గుట్ట 100 సార్లు ఎక్కినాం దిగిన కొండ 100 సార్లు దిగిన వాటి లోపల కళ్యాణం తొమ్మ కాటగా దిగల సరిగ్గా కొండలరా. ఆకలికి అట్టి ఆకోదిన్నావు ఆకలైతే అట్టి ఆకోదిన్నావా బయట పట్టి ఆకోదిన్నావా బయట పట్టి ఆకోదిన్నావా నెల్లి కూర నేపూరా తమ్ముడు నెల్లి కూర నేపూరా తమ్ముడు కూర భోజనాలు పట్టి కూర భోజనాలు తమ్ముడు తమ్ముడా కలైటాకు బయట పచ్చాకు నెల్లి కూర నేపొద్దు కూర భోజనం కలసెల్మ కొండలు కానరాని గద్దల్ల కోతులు తక్కువ చొట్టి పప్పులు గల మండల నీళ్లు తాగినవు తమ్ముడా. ఏమంట చెప్పవా తమ్ముడు ఏమంటే చెప్పాలి నా తమ్ముడు అలనాటి కట్టములు నా తమ్ముడా అలనాటి కట్టములు నా తమ్ముడా. తమ్ముడా మీరు చిన్న పిల్లలరా నేను నాయన ఎప్పటి ఏదేంలో నేను ఎరుకుంటున్నారా. తర్వాత 7 ఏళ్ళ 8 ఏళ్ళ 12 ఏళ్ళ ఆగరు ఆఖరికి అంతే తమ్ముడా
కర్ణపోజన్న కంది కళ్ళం లోపల 7 కమ్మల కుడిసే 3 కమ్మల పందిరేసుకోని మన తల్లి నీలవ్వ కోటిళ్ళ పొట్టి కొత్తలు తగ్గింది బావగిళ్ళ పొట్టి బాగా పని చేసింది కట్టుకోను బట్టలు లేకపోతే మన అమ్మకు ఆగో పరటాకులు తెప్పిండవులు తడుపులు అగో ఏనాడు మాత్రము పరటాకులకు ముడేసి పుట్టి చుట్టు కట్టినాడు మన అమ్మకు కట్టబోత బట్టలేదు నా తమ్ముడా దొరకబోత రైక లేదు మన అమ్మకు కత్తి కళ్ళం లోపల కోటిళ్ళ పడి కొత్తాలు కట్టింది బావలిళ్ళ పడి పాక పని వేసింది మొన్న 5 దినం ఆనబడితే ఒక్కటిత్తులు కంది ఎత్తులు ఏడితే ఆకలికి ఆగలేక కోట ఏరుకున్నావు తమ్ముడు చేత ఏరుకొని కోట కొట్టుకున్నావు 12 ఏళ్ళ నాడికి మా తమ్ముడు మల్లయ్య పుట్టినాక గుడిసెల పుట్టిండు గురుడు మల్లయ్య పత్రితో పుట్టిండు మరలాకుడు మల్లయ్య అని 7 కనకంగా రాజులు ఢిల్లీకి రాజుల కళ్యాణానికి దేశాయుడు నానవాళ్ళు వచ్చి మన అమ్మను మన అయ్యను పచ్చి బాలెత్తను మల్లాకి మీద తీసుకొని కళ్యాణం వేయినాక తమ్ముడు పుట్టినాక తమ్ముడు అన్నమూలు దొరికినాయి దొడ్డు బట్ట దొరికింది దోచడంబలు దొరికింది మల్లయ్య పుట్టినాక మనకు రాజరికం దొరికింది రాస బియ్యం దొరికినాయి రా తమ్ములారా తమ్ముడు పుట్టినాక తమ్ముడా మనకు అన్ని కట్టవులు వేయినాయి రా తమ్మి ఆ మొత్త భోజనాలు నా తమ్ముడా తమ్ముడు దొరికినాయి నా తమ్ముడా 14 భాషలు పార నేర్చుకున్నాడు 7 ఏళ్ళు చదువులు నేర్చేటు కత్తి సాగు కర్మసావు బాక్సావు బల్యం రావు అన్ని నేర్చుకుంటూ రాజుల్ల రాజవు యోగుడైండు 7 మానవాళ్ళ దగ్గర 7 నిలబోతారు రూపాయలు అప్పు తెచ్చి అగ్గి మారిన కొల్లపూరికి ముగ్గు పోసి ఎప్పటి వాళ్ళ కొల్లపూరి తమ్ముడు కట్టినరా తమ్ములారా అరే నీ అవ తమ్ముడిని కాదు మొట్టమొదటి పెద్దోడు దొక్కాలరా అవురా మనమోటి అంటే ఆడోటి అంటాడు అవురా ఇయ్యాల మరి నాకన్నా కుటుంబం సంపూర్ణ అంటలేడు ఆడు పుట్టక ముందు మనకి ఇట్లుంటారో గట్లుంటారో అని చెప్పి అగో వెనకటి ఇయ్యత చెప్పుతున్నాడో అని చెప్పి అటువంటి మనకి 5 తప్పులు అంటుంది అని చెప్పాలంటే అలాగే అటువంటి మనకి కాపాడు ఈ వార్త చెప్పి పంపేటోళ్లకు అటువంటి కళ్యాణం నుంచి 7 కలకంగా రాజులు దిగిండ్రు ఈ వార్త చెప్పి పంపేటోళ్లకు దేవగిరి పట్నం నుంచి తండ్రి ఆదిరెడ్డి తల్లి నీలవ్వ ఆగో పిల్లనిచ్చిన గోలి ధర్మిరెడ్డి గోలవరి మాసవ్వ అక్కడికి వెళ్ళి మనగా ఆ బలగం దిగింది ఆ పెద్ద మనుషులు వచ్చారు ఏమంటున్నారట అరే తప్పు చేసిండు అంటున్నాడు అది తప్పు ఒప్పో 10 మంది లోపల పంచాలు పెట్టి పంచాలు లోపల చేయాలి గాని ఈ మార్మారు దెబ్బలు కొడుతున్నాడు అట్లా సరే మంచిగా చెప్పి ఆగో అటువంటి మనకి కాపులు కరణాలు కర్రలు పల్లెల పట్టి 12 ఊళ్ళో పట్టి విద్యావంతులు అందరు దిగిండ్రు అందరు దిగేటలకు అటువంటి మనగా 5 6 ఆడవాళ్ళను పిలిపించారు ఆగో పెద్దది కొన్ని తగ్గినమ్మా ఏమంటున్నారు ఏమమ్మా ఒరేళ్ళకి మరిది మల్లయ్య ఏం చేసిందంటే ఆ పాడుపడ్డమో అన్నయ్యో నా పాప కారి కళ్ళతోటి నేను మళ్ళీ తొలుతూ అమ్మా నిన్ను మరి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటున్నావు ఇది నిజమెంతో అబద్ధం ఎంతో తప్పు ఒప్పు కాసునట కడిగి అడ్డం కాసునట ఏమిటి కదా అంటే తప్పు చేసిన వాడికి
శిక్ష తప్పని మరి ఇక నువ్వే చెప్పు ఆయనేమో చెయ్యలేదు అంటుండు నువ్వేమో చేసిండు అంటున్నావు మీ ఇద్దరు అనవా మరి ఇక నువ్వే చెప్పు అని చెప్పాను మరి దిగిన సంకటోడు అయినట్టుండే ఒళ్ళకి ఏమనుకుంటున్నది ఎన్ని చేసినా గాని అగ్నికి మాత్రం ఆవుత అయిపోతాడు ఏ పాట మనిషి అయినా దేవుడు ఆయన సత్యమైనా సత్యం లేకున్నా అగ్గి అయితే ఆగది కాలుతూనే ఉంటది అవుల్లా నీ తమ్ముడు సత్యవంతుడు అయితే మాడు అటువంటి మనకి కొల్లాపురి పట్టణంలో పట్ల మాత్రం కాపులు కరణాలు కమ్మెల దొరలు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ డబ్బరొక బండి తేవాలి బండి తెచ్చి మాత్రం 7 బిగాల ఎలుగు నుంచి అగో అటువంటి అగ్నికి అర్థం పెట్టాలి అగ్నికి అర్థం పెట్టాలి అగ్నికి అర్థం లోపట్ల అటువంటి మనకి బరబర పంటలు వండాలి అగ్గిలో త్రొంగురువాలి అగ్గిలకెళ్ళి మాత్రం అటువంటి మనగా ఆగో అగ్గి గుండం లోపట్ల నీ తమ్ముడు పోతేమో అయ్యో నీ తమ్ముడిని అటువంటి నడి గుండంలో నిలబెట్టి చుట్టూరుగా బండ్ల కొద్ది కట్టెలు పెట్టి ఆగో సిరిగే దవసెక్కలు మరిగే దవసెక్కలు కొద్ది కట్టె మధ్య కట్టె మామిడి కట్టె చింత కట్టె జీడి కట్టె పంచన్న వర్ణాల కట్టెలు పెట్టి అగ్నికి అర్థం పెట్టాలి అగ్గిలోకి వెళ్ళి అత్తే అప్పుడు నీ తమ్ముని సంగతి చూసుకుందాం నాకు తల్తే కాదుకమ్మవాడ ఒళ్ళకి ఇంత మాట 2 కలగంక రాజులు ఏమి రాజమాన్ల 2 మంది సిపాయిలు 10 మంది జవాన్లు ఎంటనే మాత్రం వద్దులు వద్ది కట్టె మధ్య కట్టె జీడి కట్టె చింత కట్టె 7 బిగాల ఎలుగు నుంచి అగ్ని గుండాలు పెట్టిర్రు అగ్ని గుండాలు పెట్టి అటువంటి మనగా నడి గుండం లోపట్ల మల్లయ్య నిలబెట్టిర్రు అగ్ని గుండాల లోపల మాయమ్మ అగ్గెవరు పెట్టాలి అని చెప్పి అంటే ఆ ఊరంతా కలకల కన్నీరు తీస్తుర్రాట మల్లయ్యకి అగ్గి పెడితే మాకు పాపం తలుగుద్ది మేము పెట్టాం మాకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి గొడ్డలు కావాలి భూములు ఇచ్చారు ఇల్లు ఇచ్చాడు పన మంచం ఇచ్చాడు 12 ఏళ్ళ దాకా అడ్డు పనులు లేక మమ్మల్ని ఆదుకుంటుండు మేం పెట్టమంటే మేం పెట్టమని అంటున్నారు అనేటల్లకు పెద్దోడు మోటార్ రెడ్డి ఏమంటున్నాడు ఓరి తమ్ములారా తోడ పుట్టినోడు మనం ఎట్లా పెడతావురా మన చేత అంటుండు అనేటల్లకు పెద్దది నెలకి ఏం చేసింది అగ్గి నగడు చేత పట్టింది గుండాలకు అగ్గి పెడతా పుట్టడు నెయ్యి పోసి రూపు కట్టెల మీద పుట్టడు నెయ్యి పోసి ఏనాడు మాత్రమో గుండాలకు అగ్గి పెట్టటలకు బరబాల గుండాలు గుండాలు మండుకుంటా అగ్ని ఓట్లో కుడుతున్నదే కింద ధరణి పైన ఆకాశము ఈ ఏకమంటలు లేవబట్టరా తల్లి పార్వతి ఆనాడు నెలలు ఏమి లేని కాపుదాని కడుపుకు పోనంటే కొడుక నువ్వు వారి కాపులను ముద్దలు ఇయ్యాలని నన్ను వాడు రికించి మురికించి మీతోటి దేవతలలో నేను దేవుణ్ణి ఉంటే నన్ను నర రూపం ఇచ్చివా దేవరూపము మార్చేసి నరుల కడుపుల ఏసి నా హింద నర రూపం ఇచ్చివా నా హింద అని వాళ్ళతోటి నరక వేగియా అంటే కొడుక మోపేమో నువ్వెత్తుకుంటావు భర్తీ నేనెత్తుకుంటా అటివి ఎడవతివి కన్నా తండ్రి అరటల్లకు లోకాల శంకరుడు బోరుడు కచ్చపల్ల యూడిని కైమత్తని తీయని మీద కొడుతున్నాడు భగవంతుడు మల్లయ్యకు 7 పుట్ల సింహము అటువంటి 12 పుట్ల ఉగ్రం వస్తుందా అటువంటి భగవంతుడు 7 పుట్ల ఉగ్రం తోటి 12 పుట్ల సింహం తోటి
బర 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 పాండి టిమట ఒంటి వరగా ఒడ్లి కట్టె మధ్య కట్టె జీడి కట్టె సిరిగంధం చెక్కలు మరిగంధం చెక్కలు అగ్గిలో బాలాదేవుడైతేనా అగ్గి బంధువులు ఆడబట్టేనా అగ్గి బంధువులు ఆడబట్టేనా లోకాల శంకరుడు మాయాస్తం చూపే తల్లకి అగ్గంతారో దేవి 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 ఆగో అగ్గెవ బొగ్గ అయిపోయింది నిప్పు నీళ్ళు అయిపోయింది రారాదు మల్లయ్య పువ్వు వండి మనక మారల్ల పువ్వులు తీరుద్రాశలు పానుకోరండలు దేవ కన్యారు పువ్వులు పుష్పాలు బంతి పువ్వుల పాట పడుతున్నది అగ్గి గుట్టవులు ఆగో పూల బాటలో మన భగవంతుడు ఎట్లా నడిచేస్తున్నాడు